హలో మూవీ లవర్స్, ఈరోజు మనం సంతోష్ అండ్ రేష్మా వెంకటేష్ నటించిన తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యాంటసీ కామెడీ డ్రామా మూవీ డబుల్ ఆక్యుపెన్సీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మార్నింగ్ అంతా అమ్మాయిలాగా, ఈవినింగ్ అవ్వగానే అబ్బాయిలాగా ఎందుకు మారిపోతున్నారు? ఇలా మారుతూ వాళ్ళ లవర్స్ని ఎలా మేనేజ్ చేశారు? అమ్మాయి హార్ట్ బీట్ ఎక్కువ అవ్వగానే అబ్బాయిలా మారిపోతే? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్టింగ్లో మనకు 1990లో ఒక దంపతులను చూపించడం జరుగుతుంది. వాళ్ళకి పెళ్ళయి 15 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు మాత్రం పుట్టరు. దాంతో వాళ్ళు కలవని డాక్టర్ ఉండడు, అలాగే తిరగని గుడి ఉండదు. అన్ని చోట్లకి తిరిగి వస్తూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళకి పిల్లలు పుట్టరు. రోజు రాత్రి వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఒకరోజు ఆ మహిళ ప్రెగ్నెంట్ అవుతుంది. దాంతో ఆ ఇద్దరు దంపతులు చాలా ఆనందంగా ఉంటారు. అలా 9 నెలలు గడిచిపోవడంతో ఆ మహిళకి పురిటి నొప్పులు వస్తూ ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోయి భయంకరమైన వర్షం వస్తూ ఉండడంతో ఆ మహిళని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. దాంతో భర్తే దగ్గరుండి భార్యకు డెలివరీ చేస్తాడు. వాళ్ళకి బాబు పుట్టడంతో ఇద్దరు కూడా ఆనందపడుతూ ఉంటారు. కానీ ఆ ఆనందం కొద్దిసేపట్లోనే ఆగిపోతుంది. ఎందుకంటే పుట్టినటువంటి బిడ్డ ఏడవకుండా సైలెంట్గా ఉంటాడు. అది చూసినటువంటి భర్త చాలా కంగారు పడుతూ వెంటనే ఆ బాబుని లేపడానికి ప్రయత్నం చేస్తూ బాబుని బయటికి తీసుకొని వస్తాడు. ఇప్పుడు అతనికి ఒక విషయం గుర్తొస్తుంది. తను ఇంతకుముందు పిల్లల కోసం గుడికి మరియు హాస్పిటల్కి తిరిగే వాళ్ళని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఒక హిజ్రా వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నీ భర్తకి అసలు దేవుడి మీద నమ్మకం లేదు, ఏదో నీ మాట కాదనలేక నీతో పాటు హాస్పిటల్కి గుడికి వస్తున్నాడు. కానీ మీకు పిల్లలు పుట్టినప్పుడు ఖచ్చితంగా మీ భర్తకి దేవుడి మీద నమ్మకం వస్తుంది అని చెప్తాడు. ఆ మాటల్ని గుర్తు చేసుకున్నటువంటి భర్త వెంటనే, శివయ్య నువ్వే ఎలాగైనా నా కొడుక్కి ప్రాణాన్ని ప్రసాదించు అని వేడుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద మెరుపు వచ్చి ఆ బాబు బాడీలోకి వెళ్తుంది. దాంతో ఆ బాబు గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. అది చూసినటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా మన కొడుకు బ్రతికాడు అని చెప్పి చాలా ఆనందపడతారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ దంపతులు వాళ్ళ బాబుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ట్విస్ట్ ఏమిటంటే వాళ్ళకి మగబిడ్డ పుడతాడు కదా, కానీ మార్నింగ్ వచ్చి చూడగా అక్కడ ఒక పాప ఉంటుంది. దాన్ని చూసినటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా షాక్ అవుతారు. రాత్రి మనకు బాబు పుట్టాడు కదా, సడన్గా ఎలా పాపలాగా మారిపోయింది అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు మాత్రం మనకి ఈ బిడ్డని ఆ దేవుడే కల్పించాడు కదా, వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెడతాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ దంపతులకు పుట్టినటువంటి అబ్బాయి రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అబ్బాయి గాను, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మాయి గాను మారిపోతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు మాత్రం ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో బయట వాళ్ళకి తెలియకూడదని వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఆ దంపతులు వాళ్ళ పిల్లలకి రజని అని పేరు పెడతారు. అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆడరజని, సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మగ రజనీగా పేరు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు. అలా 18 సంవత్సరాలు నిండిపోతాయి. ఒక రోజు ఉన్నట్టుండి ఆ దంపతులు ఇద్దరు కూడా ఒక యాక్సిడెంట్లో చనిపోవడంతో, అది డే టైం కావడంతో ఆడరజని చాలా బాధపడుతూ తన తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా సాంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలను పూర్తి చేస్తుంది. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చినటువంటి మగరజనికి ఇంట్లో తన పేరెంట్స్ ఫోటోకి దండ వేసి ఉండడంతో వాళ్ళు ఎలా చనిపోయారు, కనీసం ఆడరజని ఎందుకు నాకు ఒక్క విషయం కూడా చెప్పలేదని చాలా బాధపడతాడు. ఈ ఆడ మరియు మగరజని ఇద్దరు కూడా ఒక సెల్ ఫోన్ని వాడుతూ ఉంటారు. రాత్రి సమయంలో జరిగేదంతా మగరజని ఆడియో రికార్డ్ చేసి పెడుతూ ఉండగా ఆడరజని కూడా మార్నింగ్ టైంలో ఏం జరుగుతుందో, తను ఏం చేయబోతుందో అన్ని విషయాలు కూడా సెల్ ఫోన్లో రికార్డ్ చేసి పెడుతూ ఉంటుంది. ఇద్దరు కూడా ఆడియో రికార్డ్స్ని వింటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆ మగరజనీకి మాత్రం చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తన తల్లిదండ్రులని చివరి చూపు కూడా చూసుకునివ్వకుండా తన చెల్లెలు ఈ విధంగా చేసింది అని కోపంగా ఉంటాడు. ఇప్పుడు తన తల్లిదండ్రులు చనిపోవడంతో తన కుటుంబాన్ని మనమే చూసుకోవాలని ఆడరజని బాగా చదువుకొని ఒక జెనెటికల్ ల్యాబ్లో ఒక సైంటిస్ట్గా జాబ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆడరజని ఈ విషయం అన్నయ్యకి చెప్పాలని, నేను బాగా చదువుకొని ఒక ల్యాబ్లో సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను, నువ్వు మాత్రం చదువుకోకుండా జులై లాగా తిరుగుతున్నావు, నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి, ఎలాగో తల్లిదండ్రులు లేరు కాబట్టి నేనే నిన్ను పోషించాలి అని వాయిస్ రికార్డ్ చేసి పెడుతుంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత మగరజనిగా మారిన తర్వాత తను ఆ వాయిస్ రికార్డ్ వింటూ, నన్నే వేస్ట్ ఫెలో అంటుందా, నేను ఎలా చదువుకోగలను, సాయంత్రం 6 తర్వాత ఎటువంటి కాలేజీలు స్కూల్స్ ఉండవు కదా, నేను చదువుకోలేను కదా, నన్నే ఎందుకు వేస్ట్ ఫెలో అంటుంది అని చాలా కోపంగా ఉంటాడు. ఈ మగరజని రాత్రి సమయంలో వస్తూ ఉండడంతో
తనకు ఫ్రెండ్స్ కూడా పెద్దగా ఉండరు. తను చాలా ఒంటరిగా జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా బ్రతుకుతున్నామని చాలా కోపంగా ఉంటాడు. దాంతో రజనీ ఎలాగైనా నేను కూడా ఏదో ఒక జాబ్ చేయాలి అని బార్లో వెయిటర్గా జాబ్ సంపాదిస్తాడు. ఆ తర్వాత పని మొత్తం కూడా బాగా నేర్చుకుంటూ బార్ అటెండర్గా ప్రమోషన్ కూడా పొందుతాడు. ఆ బార్కి రెగ్యులర్గా రాజుబాయ్ అనే ఒక వ్యక్తి వస్తుంటాడు. తనకి ఈ రజనీకి కొంచెం పరిచయం ఏర్పడుతుంది. ఒకరోజు ఈ రాజుబాయ్ మరియు రజనీ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో ఒక పెద్ద కారు బార్ దగ్గరికి వస్తుంది. ఆ కార్ని చూసినటువంటి అందరూ కూడా కార్ దగ్గరికి వెళ్తారు. దాన్ని చూసిన రజనీ వెంటనే రాజుబాయ్తో ఈ కార్లో వచ్చింది ఎవరు అని అడుగుతాడు. రాజుబాయ్ వెంటనే రజనీని చూసి ఆ కారులో పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురైనటువంటి సంయుక్త అని, తను చాలా అందంగా ఉంటుంది కదా, అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తనకి లైన్ వేస్తూ ఉంటారు, కానీ ఇంతవరకు తను ఎవరికీ ఎస్ చెప్పలేదు అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో సంయుక్త కారులో నుంచి దిగడంతో తనని చూసిన రజని వెంటనే ప్రేమలో పడిపోతాడు. అప్పుడు రజని ఎలాగైనా ఈ సంయుక్తాన్ని ప్రేమించాలి అని తనని లైన్లో పెట్టాలి అని ఆ సంయుక్త చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అది గమనించినటువంటి సంయుక్త వెంటనే తనని చూసి, ఎవరు నువ్వు, ఈ బార్లో కొత్తగా చూస్తున్నాను, ఎందుకు నా వెంట తిరుగుతున్నావు అని అడుగుతుంది. దానికి రజని వెంటనే సంయుక్తను చూసి, మీరు నాకు చాలా బాగా నచ్చారు, అందుకే మిమ్మల్ని పడేయడం కోసం మీ వెంట తిరుగుతున్నానని డైరెక్ట్గా చెప్పేస్తాడు. ఆ మాటలు విన్నటువంటి సంయుక్త ఎందుకు నువ్వు ఇంత డైరెక్ట్గా చెప్పేస్తున్నావని అడుగుతుంది. దానికి రజని సమాధానం చెప్తూ, నేను మొదటి నుంచి అంతే, నాకు ఏది అనిపిస్తే అది డైరెక్ట్గా ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా మాట్లాడేస్తూ ఉంటాను, ఇలాంటి విషయాలు అస్సలు దాచుకోకూడదు కదా, అందుకే అలా ఓపెన్గా చెప్పాను అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి సంయుక్తకి రజనీ మీద లైట్గా ఇంట్రెస్ట్ కలుగుతుంది. దాంతో అప్పటి నుంచి సంయుక్త రజనీని చూడడం కోసం ప్రతిరోజు రెగ్యులర్గా ఆ బార్కి వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే మార్నింగ్ టైంలో ఉన్నటువంటి ఆడరజని తను ఒక జెనెటికల్ ల్యాబ్లో పనిచేస్తూ ఉంటుంది. అదే ల్యాబ్లో కార్తీక్ అనే అతను కూడా పనిచేస్తూ ఉంటాడు. తను ఈ రజనీని చూసి వెంటనే ప్రేమలో పడతాడు. అలా వాళ్ళిద్దరు కూడా బయట తిరుగుతూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అయితే రజనీ మాత్రం అసలు విషయాన్ని ఆ కార్తీక్ దగ్గర చెప్పకుండా దాచిపెడుతుంది. అలా వాళ్ళ ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. మరోపక్క రాత్రి సమయంలో ఉన్నటువంటి మగరజని స్టైల్ని చూసి సంయుక్త అతనితో ప్రేమలో పడిపోతుంది. దాంతో వాళ్ళిద్దరు కూడా రాత్రి సమయంలో చాలా జాలీగా బయట తిరుగుతూ ఉంటారు. అలా వీళ్ళ లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. ఒకరోజు మగరజని మరియు ఆ రాజుబాయ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో మగరజని ఆ రాజుబాయ్కి ఎక్కువ మందు పోయడంతో రాజుబాయ్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు బార్ ఓనర్ అక్కడికి వచ్చి రజనీని చూసి, నువ్వే తనకి ఎక్కువ మందు తాగించావు, అందుకే తను ఇలా పడిపోయాడు, కాబట్టి నువ్వే తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి రా అని పంపిస్తాడు. దాంతో ఆ మగరజని చేసేదేమీ లేక రాజుబాయిని తన ఇంటి దగ్గరికి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి తను కూడా అక్కడే పడుకొని నిద్రపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రాజుబాయి నిద్ర లేవగా తన పక్కన ఒక ఆడరజని పడుకుని ఉండడంతో నా పక్కలోకి అమ్మాయి ఎలా వచ్చింది అని షాక్ అవుతాడు. అదే సమయంలో ఆడరజని కూడా నిద్రలేచి తన పక్కన రాజుబాయి ఉండడంతో కంగారు పడి గట్టిగా అరుస్తుంది. అయితే ఆ రాజుబాయికి మాత్రం ఏమీ అర్థం కాదు. ఎవరమ్మా నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావని అడుగుతాడు. అప్పుడు ఆడరజని విషయం అర్థమై వెంటనే ఆ రాజుబాయిని చూసి, రాత్రి మందు ఎక్కువై ఎక్కడికో వెళ్ళవలసిన వాళ్ళు మా ఇంటికి వచ్చినట్టున్నారు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అరవడంతో రాజుబాయికి ఏమీ అర్థం కాక అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అలా బయటికి వచ్చిన రాజుబాయి, నేను కరెక్ట్గానే వచ్చాను కదా, అయినా రాత్రి నన్ను ఇంటి దగ్గర రజని విడిచిపెట్టాడు, మరి నా పక్కలోకి అమ్మాయి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో ఆ రాజుబాయి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఇంట్లో ఎవరికీ తెలియకుండా అక్కడే దాక్కొని చూస్తూ ఉంటాడు. ఆ రోజు తనకి అసలైన నిజం కూడా తెలిసిపోతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఉన్నటువంటి ఆడరజని సాయంత్రం 6 కాగానే ఒక్కసారిగా మగరజనిగా మారిపోవడం రాజుబాయి గమనిస్తాడు. అది చూసిన రాజుబాయి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇది ఎలా సాధ్యం అని కంగారు పడుతూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. కట్ చేస్తే ఆడరజని తన ల్యాబ్లో వర్క్ చేస్తూ ఉండగా ఆ ల్యాబ్లో ఉన్నటువంటి మేనేజర్కి రజనీ మీద డౌట్ వస్తుంది. తను వెంటనే తన మనుషుల్ని పిలిపించి ఈ అమ్మాయిని ఫాలో అయ్యి ఈ అమ్మాయి దగ్గర నిజం తెలుసుకోవాలని చెప్పి ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటాడు. విషయం తెలుసుకున్నటువంటి ఆడరజని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మేనేజర్ వెంటనే తన మనుషులను పిలిచి, ఎలాగైనా మీరు ఈ రజనీని పట్టుకోండి, తన ద్వారా నేను నిజాన్ని తెలుసుకోవాలని అంటాడు. దాంతో ఆడరజని వెంటనే పరిగెత్తుకుంటూ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి దాక్కుంటుంది. సరిగ్గా అదే సమయంలో సాయంత్రం 6 గంటలు అవ్వడంతో ఆడరజని కాస్త మగరజనిగా మారిపోతాడు. తను వెంటనే తనని ఫాలో అయ్యి వచ్చినటువంటి మేనేజర్ మనుషులందరినీ కూడా తీవ్రంగా కొడతాడు. అలా మగరజని ఆ మేనేజర్ మనుషులందరినీ కొట్టి అక్కడి నుండి తిరిగి ఇంటికి రాగా ట్విస్ట్ ఏంటంటే ఇంటి దగ్గర తన కోసం సంయుక్త వెయిట్ చేస్తూ ఉంటుంది. సంయుక్త ఆ రజనీని చూసి, ఇదేంటి ఆడవాళ్ళ డ్రెస్సులు వేసుకొని ఉన్నావని అడుగుతుంది. దాంతో ఆ రజని, నీకు ఒక విషయం చెప్పాలి, లోపలికి రా అని సంయుక్తని లోపలికి తీసుకెళ్తాడు.
అలా ఆ రజని సంయుక్తని లోపలికి తీసుకుని వెళ్ళగా లోపల రాజుబాయ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. రాజుబాయిని చూసి రజని వెంటనే రాజుబాయ్ దగ్గరికి వెళ్ళి నువ్వే నా సంయుక్తాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చావు అంటూ గొడవ పడతాడు. సరిగ్గా అదే సమయంలో సంయుక్త ఇల్లు మొత్తం తిరుగుతూ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా చూస్తుంది. ఆ సమయంలో ఇంట్లో లేడీస్ వాడే కాస్మెటిక్స్తో పాటు లేడీస్ డ్రెస్సులు, చెప్పులు అన్నీ కూడా కనిపిస్తాయి. వాటన్నిటినీ చూసి సంయుక్త ఈ ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉంటావా, నీతో పాటు అమ్మాయి కూడా ఉంటుందా అని అడుగుతుంది. నిన్ను నేను చాలా మంచివాడు అనుకొని ప్రేమించాను, కానీ నువ్వు నన్ను మోసం చేస్తున్నావని అరుస్తుంది. అయితే రజని మాత్రం సంయుక్తను చూసి నన్ను అర్థం చేసుకో, నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వు, ఈ అమ్మాయిల వస్తువులన్నీ ఎవరివో నేను వివరంగా చెప్తానని అంటాడు. అయినా సంయుక్త మాత్రం ఆ రజని మాటలు వినకుండా నువ్వు నన్ను మోసం చేశావు, ఇక మీదట ఎప్పుడూ నన్ను కలవడానికి రావద్దు అని బ్రేకప్ చెప్పి సంయుక్త అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో మగ రజని నాకంటూ జీవితంలో ఎవరూ లేరు, ఫ్రెండ్స్ కూడా లేరు, నాకు తోడుగా ఉంటుంది అనుకున్న సంయుక్త కూడా ఇప్పుడు దూరమైంది అని చాలా బాధపడతాడు. నేను ఎప్పుడు కూడా రాత్రి సమయంలో వస్తాను, రాత్రి సమయంలో స్కూళ్ళు, కాలేజీలు ఏవి ఉండవు, అందుకే నేను చదువుకోలేకపోయాను, నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు, నాకున్నది సంయుక్త మాత్రమే, మేమిద్దరం బాగా ఫ్రెండ్స్ అయిపోయాం, అలా మేమిద్దరం కూడా ప్రేమించుకుంటున్న సమయంలో నీ వల్ల ఆ ప్రేమ చెడిపోయింది అంటూ చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఒక ఆడియో రికార్డ్ చేస్తాడు. ఆ ఆడియో రికార్డ్ని మార్నింగ్ టైంలో ఉండే ఆడరజని విని నా వల్ల మా అన్నయ్యకి బ్రేకప్ అయింది అని బాధపడుతుంది. ఆ తర్వాత ఆడరజని ల్యాబ్కి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి కార్తిక్ వచ్చి తనతో చాలా మంచిగా మాట్లాడతాడు. అది చూసి ఆడరజని నేను ఇక్కడ ఈ కార్తిక్తో చాలా ఎంజాయ్ చేస్తున్నాను, కానీ అక్కడ అన్నయ్య మాత్రం ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాడు అని గిల్టీగా ఫీల్ అయ్యి ఎలాగైనా వీళ్ళిద్దరిని కలపాలి అని సంయుక్త దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఆ సంయుక్త రజనీని చూసి ఓహో నీ వస్తువులేనా అక్కడ ఉంది, నేను నీ వస్తువులన్నీ కూడా అక్కడ చూశాను, ఇక మీదట నువ్వు నాతో మాట్లాడడానికి కూడా రావద్దు, అతని గురించి నేనేమీ తెలుసుకోవాలనుకోవడం లేదు, బ్రేకప్ చెప్పి వచ్చేసాను కదా, మీరిద్దరు కూడా హ్యాపీగా ఉండండి అని అంటుంది. దానికి ఆడరజని వెంటనే సంయుక్తాన్ని చూసి నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వు, నీకు అన్నీ వివరంగా చెప్తానని అంటుంది. అయినప్పటికీ సంయుక్త మాత్రం ఆడరజనిని చూసి నువ్వు ఎవరినైనా మనస్ఫూర్తిగా నిజాయితీగా ప్రేమిస్తే వాళ్ళు నిజాయితీగా లేరు అని నీకు తెలిస్తే ఎంత బాధ ఉంటుందో నీకు తెలియదు, ఎంత బాధపడుతున్నానో నీకు అర్థం కాదు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆడరజనిని అక్కడ నుండి పంపించేస్తుంది. ఆ మాటలు విన్నటువంటి ఆడరజని నన్ను ఆ కార్తిక్ మనస్ఫూర్తిగా ప్రేమించాడు, కానీ నేను ఆ కార్తిక్ దగ్గర నిజం చెప్పకుండా దాచిపెట్టాను అని చెప్పి ఆడరజని కూడా బాధపడుతుంది. ఆ తర్వాత ఆడరజని వెంటనే కార్తిక్ దగ్గరికి వెళ్ళి నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, ఇంటికి రా అని చెప్పి ఇంటికి తీసుకెళ్తుంది. ఎందుకంటే సాయంత్రం 6 గంటల తర్వాత ఏమవుతుందో తనకి కళ్ళారా చూపించడం కోసం ఇంటికి తీసుకెళ్తుంది. ఆ సమయంలో ఇంట్లో కార్తిక్ మరియు ఆడరజని ఇద్దరు రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తిక్ అదుపు తప్పి వెంటనే వెళ్ళి తనని కిస్ చేయడంతో ఆడరజని కూడా కంట్రోల్ తప్పి వెంటనే తనని కిస్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో సాయంత్రం 6 గంటలు అవ్వడంతో ఆడరజని కాస్త ఒక్కసారిగా మగరజనిగా మారిపోతాడు. తనని ఒక మగ వ్యక్తి కిస్ చేస్తున్నాడని తెలుసుకున్నటువంటి కార్తిక్ వెంటనే గట్టిగా అరుస్తూ నువ్వు ఎవరు అని అడుగుతాడు. దానికి మగరజని కూడా ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు కార్తిక్ మాట్లాడుతూ నేను రజని ఇద్దరం కూడా ప్రేమించుకున్నాం, మేమిద్దరం ఒకటిగా ఉన్న సమయంలో నువ్వు సడన్ గా ఇక్కడికి వచ్చావు, అసలు నువ్వు ఎవరు అని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి మగరజని వెంటనే ఆ కార్తిక్ని చూసి నువ్వు రజనీని ప్రేమిస్తున్నావా, అయితే ఆ రజని అన్ని విషయాలు రేపు మార్నింగ్ చెప్తుంది, ఇప్పుడైతే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి కార్తిక్ని అక్కడి నుంచి పంపిస్తాడు. అయితే ఆ కార్తిక్ మాత్రం రజని నేను ముద్దు పెట్టుకుంటూ ఉన్నాం కదా, సడన్గా ఇక్కడికి మగ వ్యక్తి ఎలా వచ్చాడో అని ఆశ్చర్యపోతాడు. ఆ రోజు రాత్రి సమయంలో సంయుక్త ఫుల్గా మందు తాగి తను ప్రేమించినటువంటి మగరజనికి ఫోన్ చేసి అర్జెంటుగా మాట్లాడాలి, మనం కలుసుకునే ప్లేస్ దగ్గరికి రాని పిలుస్తుంది. దాంతో మగరజని వెంటనే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళగా సంయుక్త బాగా మందు తాగి అక్కడికి వచ్చి కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో తనని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉండగా సంయుక్త ఫ్రెండ్స్ మాత్రం రజనీని చూసి సంయుక్త ఇప్పుడు నీ వల్ల ఈ విధంగా తయారైంది అని తిడతారు. మరోపక్క కార్తీక్కి ఏమీ అర్థం కాక ఆ సంఘటన గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ బైక్ మీద వెళ్తూ ఉండగా తనకి యాక్సిడెంట్ అవుతుంది. దాంతో కార్తీక్ని కూడా ఎక్కడైతే సంయుక్తాన్ని జాయిన్ చేశారో అదే హాస్పిటల్ దగ్గర తీసుకొని వస్తారు. అయితే ఆల్రెడీ ఆ హాస్పిటల్ దగ్గర రజనీ ఉండడంతో అక్కడికి వచ్చినటువంటి కార్తీక్ వెంటనే రజనీని చూసి నువ్వే కదా ఆ రోజు ఆ ఇంట్లో ఉన్నది, నిజం చెప్పు, నువ్వు ఆ ఇంట్లోకి ఎలా వచ్చావు అని అడుగుతాడు. దానికి రజనీ వెంటనే కార్తీక్ని చూసి రేపు ఉదయం అన్ని విషయాలు ఆ అమ్మాయి నీకు చెప్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా రజనీ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళి ఫోన్ చూడగానే అందులో ఆడరజని పంపించిన ఒక వాయిస్ మెసేజ్ చూస్తాడు. దాంట్లో ఆడరజని మాట్లాడుతూ నేను నిన్ను సంయుక్తాన్ని కలపడం కోసం సంయుక్త దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశాను, అయినప్పటికీ ఆ సంయుక్త నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అని ఆడియో రికార్డు చేస్తుంది. అది మొత్తం విన్నటువంటి రజని అంటే నా చెల్లెలు
నన్ను సంయుక్తని కలపడం కోసం ఈ విధంగా ప్రయత్నం చేస్తుంది. కానీ నేను మాత్రం నా చెల్లెలి బాయ్ ఫ్రెండ్ అయినటువంటి కార్తీక్‌ని తిట్టి ఇక్కడికి వచ్చాను. ఎలాగైనా నేను వీళ్ళిద్దరిని కలపాలని వెంటనే మళ్ళీ ఆ కార్తీక్ దగ్గరికి వెళ్ళి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నిజానికి నువ్వు ప్రేమిస్తున్నటువంటి రజని మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఆడరజనిగా ఉంటుంది. ఆ తర్వాత మగ రజని అంటే నాలాగా మారిపోతుంది. తను కేవలం 12 గంటలు మాత్రమే నువ్వు ప్రేమిస్తున్నటువంటి రజనీలాగా ఉంటుంది అని నిజం చెప్తాడు. అయితే ఆ విషయాన్ని అర్థం చేసుకున్న కార్తీక్ మాత్రం ఇది పెద్ద ప్రాబ్లమే కాదు. తను నాతో 12 గంటలు ఉంటుంది కదా అని అనుకుంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆడరజని దగ్గరికి వెళ్ళినటువంటి కార్తీక్ మాట్లాడుతూ, నీ గురించి నాకు మీ అన్నయ్య అన్ని విషయాలు చెప్పాడు. నువ్వేం కంగారు పడకు. నువ్వు నాతో 12 గంటలు ఉంటావు కదా, అదే నాకు చాలు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఆడరజని ఇంతకుముందు ఈ కార్తీక్‌ని మోసం చేస్తున్నానేమో అని గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు కార్తీక్‌కి నిజం తెలిసిపోవడంతో ఆడరజని చాలా ఆనందపడుతూ ఉంటుంది. మరోపక్క సంయుక్తకి మాత్రం మగరజని మీద కొంచెం కొంచెంగా ప్రేమ తగ్గిపోతూ తనని ద్వేషిస్తూ ఉంటుంది. మరోపక్క కార్తీక్ మరియు ఆడరజని ఇద్దరు కూడా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఒకరోజు ఆడరజనికి కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంది. సడన్గా తను కడుపు నొప్పితో కింద పడిపోతుంది. అప్పుడే తనకి ఫస్ట్ టైం పీరియడ్స్ వస్తాయి. అలా తనకి పీరియడ్స్ వచ్చినప్పటి నుంచి కూడా 6 గంటలకి మగరజనిగా మారాలి కదా, అలా మారకుండా ఆడరజనిగానే ఉంటుంది. అలా 4 రోజులు గడిచినప్పటికీ సాయంత్రం 6 గంటలకి మగరజనిగా మారకుండా ఆడరజనిగానే ఉంటుంది. దాంతో ఆడరజని ఇదేంటి సాయంత్రం 6 గంటలు అవ్వగానే మా అన్నయ్య వచ్చేయాలి కదా, ఎందుకు ఆ విధంగా రావడం లేదని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత 5వ రోజు సాయంత్రం 6 గంటలకి ఆడరజని సడన్గా మళ్ళీ మగరజనిగా మారిపోతాడు. అప్పుడు ఆ మగరజనికి నా బాడీలో ఏవో చేంజెస్ జరిగినట్లున్నాయని మగరజని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మగరజని వెంటనే సంయుక్తకి నా బాడీలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా తనకి డైరెక్ట్గా చూపించాలని సంయుక్తని ఇంటికి పిలుస్తాడు. ఉదయం 6 గంటల సమయం అవ్వడానికి మరికొద్ది నిమిషాలు మాత్రమే ఉంటాయి. అప్పుడు రజని వెంటనే సంయుక్తని చూసి, ఉదయం 6 గంటల కల్లా నా బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయో నువ్వే చూడు అని అంటాడు. సంయుక్త కూడా రజనిని చూస్తూ ఉంటుంది. కానీ ఉదయం 6 గంటలు దాటినప్పటికీ ఆ మగరజని మాత్రం ఆడరజనిగా మారకుండా అలాగే ఉంటాడు. దాంతో సంయుక్త చాలా కోపంగా మగరజనిని చూసి, ఇంకా ఎంతకాలం ఇలా మోసం చేస్తావు, ఎన్ని మాయమాటలు చెప్తావని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా సంయుక్త అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మగరజని ఒక ప్లేస్లో కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు తన హార్ట్ బీట్ కూడా చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. అలా తన హార్ట్ బీట్ వేగంగా పెరుగుతూ ఉన్న సమయంలో సడన్గా ఆ మగరజని కాస్త ఆడరజనిగా మారిపోతాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇంతకుముందు వీళ్ళు ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి మారుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు 6 గంటలకి మారకుండా ఎప్పుడైతే వాళ్ళు ఎమోషనల్గా మాట్లాడుతూ వాళ్ళ హార్ట్ బీట్ చాలా వేగంగా మారుతుందో అప్పుడే వీళ్ళు మారిపోతూ ఉంటారు. అలా హార్ట్ బీట్ ఎక్కువ అవ్వడంతో మగరజని కాస్త ఆడరజనిగా మారిపోవడంతో ఆ ఆడరజనికి తను ఎక్కడున్నానో ఆ ప్లేస్ కూడా తనకి ఏం అర్థం కాకుండా ఉంటుంది. దాంతో తను వెంటనే కార్తీక్కి ఫోన్ చేసి ఆ లొకేషన్ పెట్టి అక్కడికి పిలుస్తుంది. అలా కార్తీక్ అక్కడికి వస్తాడు. అక్కడికి దగ్గరలోనే సంయుక్త కూడా ఉండడంతో కార్తీక్ వెంటనే అక్కడ దూరంగా బాధపడుతున్నటువంటి సంయుక్త దగ్గరికి వెళ్ళి, నిన్ను ఆ రజని బాధ పెట్టలేదు, నిన్ను మోసం కూడా చేయలేదు, అసలు వాళ్ళకి జరుగుతున్నటువంటి విషయం నీకు చెప్తాను విను అని నిజానికి నిన్ను ప్రేమిస్తున్నటువంటి రజని రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మగరజనిలాగా ఉంటాడు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రం ఆడరజనిగా మారిపోతాడు. అంటే ఒకే ప్రాణంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. నీకు ఆ విషయం చెప్పడం కోసమే మగరజని నిన్ను ఇక్కడికి పిలిచినట్లున్నాడు అని కార్తీక్ అంటాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి సంయుక్త మాత్రం, నా దగ్గర ఇంకా ఇలాంటి పిచ్చి మాటలు ఎన్ని రోజులు చెప్తారు, ఇలాంటి మాటలు నమ్మడానికి పిచ్చిదాన్ని కాదు అని అంటుంది. అయితే కార్తీక్ వెంటనే సంయుక్తని చూసి, నీకు కళ్ళారా చూపిస్తాను చూడు అని వెంటనే ఆడరజని దగ్గరికి వెళ్ళి, నువ్వు కొంచెం చాలా ఎమోషనల్గా మాట్లాడు అని చెప్తాడు. దాంతో ఆడరజని చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉండడంతో ఆమె హార్ట్ బీట్ చాలా వేగంగా పెరుగుతూ ఉంటుంది. దాంతో ఆడరజని కాస్త సడన్గా మగరజనిగా మారిపోతాడు. దాన్ని చూసినటువంటి సంయుక్త ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అంటే నన్ను ఈ రజని మోసం చేయలేదు అని వెంటనే ఆ రజనిని హగ్ చేసుకుంటుంది. అయితే కార్తీక్ మరియు ఆడరజని ఇద్దరు కూడా ఒక జెనెటికల్ ల్యాబ్లో వర్క్ చేస్తూ ఉండడంతో వీళ్ళకి హార్ట్ బీట్ పెరిగినప్పుడే మారకుండా వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలని ఆలోచించి వాళ్ళు ఒక ట్యాబ్లెట్ని తయారు చేస్తారు. ఆ ట్యాబ్లెట్ని వేసుకుంటే వాళ్ళకి ఎంత హార్ట్ బీట్ పెరిగినా ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఉన్నటువంటి రూపంలోనే ఉంటారు. 3 గంటల తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు మారిపోయే విధంగా ఒక ట్యాబ్లెట్ని కనిపెడతారు. అయితే ఈ విషయం ప్రపంచంలో ఎవరికీ తెలియదు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు.
కానీ విదేశాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి వీళ్ళిద్దరి గురించి తెలుసుకుంటాడు. నిజానికి అతనెవరో కాదు, ఆ జెనెటికల్ ల్యాబ్ ఓనర్. తనే తన మేనేజర్ ని పంపించి తనని కిడ్నాప్ చేసి తీసుకుని రా అని చెప్తాడు. ఇప్పుడు విదేశాల్లో ఉన్న వ్యక్తి ఇండియాకి తిరిగి వచ్చి ఎలాగైనా వీళ్ళని పట్టుకొని వాళ్ళ జెనెటిక్ డిజార్డర్ గురించి రీసెర్చ్ చేయాలని ప్లాన్ చేస్తాడు. అలా రౌడీలందరూ అక్కడికి వెళ్ళి ఆడరజని పట్టుకుంటారు. దాంతో తన హార్ట్ బీట్ చాలా వేగంగా పెరిగి అప్పటి వరకు ఆడరజనీగా ఉన్నటువంటి తను మగరజనీగా మారిపోయి తనని పట్టుకోవడానికి వస్తున్నటువంటి రౌడీలందరినీ కూడా తీవ్రంగా కొడతాడు. ఆ సమయంలో మెయిన్ విలన్ ఒక కత్తి తీసుకుని వచ్చి మగరజని గుండెల్లో పొడుస్తాడు. దాంతో తనకి మళ్ళీ హార్ట్ బీట్ చాలా వేగంగా పెరిగి మగరజని కాస్త ఆడరజనిగా మారిపోతుంది. అది చూసినటువంటి అక్కడే ఉన్న కార్తిక్ వెంటనే ఆడరజనిని హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా డాక్టర్స్ వెంటనే తనకు ట్రీట్మెంట్ చేసి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, లేదంటే తన ప్రాణాలకు ప్రమాదం, తను బ్రతకదు అని అంటారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి సంయుక్త వెంటనే తన పలుకుబడిని ఉపయోగించి డాక్టర్స్తో మాట్లాడి త్వరగా తనకి ఆపరేషన్ చేయిస్తుంది. అలా 2 వారాలు గడుస్తుంది. 2 వారాల తర్వాత ఆడరజని కళ్ళు తెరుస్తుంది. ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ ఏంటంటే, ఎప్పుడైతే తనకి హార్ట్ ఆపరేషన్ జరిగిందో అప్పుడు తనకి హార్ట్ బీట్ వేగమైనప్పటికీ తను మాత్రం మగరజనీగా మారకుండా అలాగే ఆడరజనీగానే ఉండిపోతూ ఉంటుంది. దాంతో ఆడరజనికి ఇంకా నా శరీరంలోకి మా అన్నయ్య రాడు అని తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. మరోపక్క సంయుక్త కూడా మనం ప్రేమించినటువంటి వ్యక్తి ఇక మనకు కనిపించడని చాలా ఎమోషనల్ అవుతుంది. మనం ప్రేమించిన వ్యక్తి ఎలాగో మనకు దక్కలేదు, వీళ్ళిద్దరినైనా కలపాలని కార్తీక్ మరియు ఆడరజనికి గ్రాండ్గా పెళ్లి చేస్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకుని చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. 1 ఇయర్ గడిచిపోతుంది. అప్పుడే ఆడరజనికి ఒక పాప కూడా పుడుతుంది. సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసి ఆ బిడ్డ మీద పడడంతో ఆ ఆడపాప కాస్త ఒక్కసారిగా మగబిడ్డగా మారిపోతుంది. దీన్ని కళ్ళారా చూసినటువంటి కార్తీక్ మరియు ఆడరజని ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ విధంగా పార్ట్ 2కి లీడ్ ఇచ్చి ఈ మూవీని ఇక్కడితో ఎండ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.